మనోహರ ఇది ಪಾತಾಳ ಮುನ್ನು ಜಿಗ್ಯಾಂದ್ರು ಮುಜಕೇಂದ್ರುಲೈನ ಗೌರವಯೋನಿ ಕೂರ ಇದು ಪಾತಾಳ ಮುನ್ನು ಜಿಗ್ಯಾಂದ್ರು ಮುಜಕೇಂದ್ರುಲೈನ ಗೌರವಯೋನಿ ಕೂರ ಇದು ಪಾತಾಳ ಮದವತಿ ಮದನ मीनू माह्यो रे मदवती मदन नीनू माह्यो रे मदवती मदन नीनू माह्यो रे मदवती मदन नीनू माह्यो रे मायगाव्यो रे निन्निटते चेते मायगाव्यो रे बगेन सत्तेति मा जगत् तनि विवेनोल्लगीतो भगविनि गवकीन सत्तेति मा जगति तनि विवेनोल्लगीतो भगवि नीवयोनु ममुलकं पुरबड नेवे चिति निनते चिति मनसे चिति गिद्दे पाताळ भूजियोन्द्रु भुजकेन्द्रुलैना गौरवयोनि కూతురా ఇది పాతాళము బోలో మీరు ఆనాడు కాన్పిల్య నగరములో తిరుగాడుతున్నటువంటి మీన యంత్రాన్ని జలపాతములో దాని ప్రతిబింబాన్ని చూసి మత్స్య యంత్రం భేదించినటువంటి మీ యొక్క వీరత్వము మీ పరాక్రమము కర్ణుని ఓడించి తరిమి కొట్టినటువంటి మీ శౌర్యము మా నగగీతికలలో నగకాంతలంతా పాడుతుంటే విని మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నాను మీ మీద వలపు కలిగి ఉన్నాను మనోహర నన్ను కరుణించండి కామ విరాగమెల్లరకు నైజమో కామరాగం అనేటటువంటిది ఆకలి దప్పులు ఎలాగో అటువంటి ఈ కామరాగం అనేది కూడా మానవులకు సహజము నేను కోరుకున్నానని బెట్టు చెయ్యకండి నన్ను చులకనగా చూడకండి నా కోరిక కాదనకండి అంటే అర్జునుడు అన్నాడండి ఏమమ్మా ఇదేమన్నా భావ్యంగా ఉందా నేను బయలుదేరింది ఎందుకో నీకు తెలుసా నీ మాట నీవు చెప్పావు నా మాట కూడా నువ్వు వినాలిగా నాకు తెలుసండి ఏం తెలుసు నీకు ద్రౌపదీదేవి ధర్మరాజుల వారు ఉన్న మందిరంలోకి మీరు వెళ్ళారు నారదునికి ఇచ్చినటువంటి మాట ప్రకారంగా మాట తప్పకూడదని ఆ వ్రత భంగము అయ్యిందని చెప్పి మీరు ఆ పాప నివృత్తి చేసుకోవడం కోసం మీరు తీర్థయాత్రకు వెళుతున్నారండి నాకు తెలుసు అయితే ఇప్పుడు నన్ను వెళ్ళని అన్నాడు అది కాదు మనోహర ఏదో చిన్న పాపం చేసినందుకే 12 నెలలు తీర్థయాత్రలకు వెళుతున్నారే మీరిప్పుడు కాదంటే నేనేమైపోతానో తెలుసా ప్రాణాలు వదిలేస్తాను నేను ప్రాణాలు వదిలేస్తే ఒక స్త్రీని ప్రాణం తీసినటువంటి పాపం మీకు వస్తుంది ద్రౌపది ధర్మరాజుల వారు ఉన్నటువంటి మందిరంలోకి వెళ్లి మాట తప్పినటువంటి పాపాన్ని నివృత్తి చేసుకోవడం కోసమే 12 నెలల తీర్థయాత్రలకు వెళుతున్నారే నేను మీ మూలంగా మీ కారణంగా నేను మరణిస్తే ఈ పాపం బాపుకోవడానికి మీరెంత భూప్రదక్షిణ చెయ్యాలో అర్థం చేసుకోండి నన్ను పెళ్లి చేసుకుంటారా ఆత్మహత్య చేసుకోమంటారా అయ్యయ్యో ఇదేమిటి గొడవ అనుకున్నాడు ఆలోచన చేశాడు అర్జునుడు సరే ఒక పొలతి వలచిన పురుషుండు అమ్మాయి ఇంతగా నన్ను ప్రాధేయపడుతుంది ఒక రాజును అని ఆయన అనుకున్నాడు అమ్మాయి కోరిక తీర్చడమే ధర్మము వ్రత భాగమగుగాక సోదరే సుందరి పతితమో సమయోపితమే పతితమో విచార
శర్రుని వాడికోలలు సొన్న శర్రుని వాడికోలలు సుఖగోడ పరమ మగర్సులకైన మీననయన వాడి వయసు మారము మీననయన వాడి వయసు మారము మీననయన వాడి వయసు మారము గనగనప భాగమగాక సుందరి 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 వ్రతభంగమగుగాక సుందరి వశమైతిని వాడి వయస్సు వారము. సరే, ఎలా జరగవలసింది అలా జరగనేని ఆమెను గాంధర్వ విధిగా వివాహం చేసుకున్నాడు. తత్ఫలితంగా దాంపత్య జీవనాన్ని ఆనందాన్ని పొందారు ఆ ఇరువురు కూడా. వారి ప్రేమకు దాంపత్య జీవనానికి ప్రతిఫలంగా ఒక చక్కని కుమారుడు ఆవిర్భవించాడు. ఆ అబ్బాయి పేరే ఇరావంతుడు అంటారు. నాగకన్యకకు అర్జునుడికి పుట్టాడు నాగార్జునుడు అని కూడా అంటారు. అటువంటి ఆ పిల్లవాణ్ణి చూసుకొని ఆనందంతో తన్మయంగా ఇక నేను వెళ్ళి వస్తానన్నాడు. ఏమండి, అప్పుడప్పుడు వస్తూ ఉండండి, రాకుండా ఉంటానా? విడిచి వెళ్ళిపోయే బంధమా ఇది? తప్పకుండా వస్తా అని ఆమెడికి చెప్పి అక్కడి నుంచి ఆమెని మళ్ళా గంగానదీ తీరానికి చేర్చమన్నాడు. గంగానదీ తీరానికి చేర్చింది. మళ్ళా బ్రాహ్మణులతో చేరాడు అర్జునుడు. అయ్యా మహావీర, ఎక్కడికి వెళ్ళిపోయావు నాయనా? నీకోసం ఈ చెట్లు పుట్లు అన్ని వెతికేసాము, ఎక్కడికి వెళ్ళిపోయావు నీవు? ఏం చేయమంటారు స్వామి, ఇదిగో అమ్మాయి తీసుకువెళ్ళింది. తీసుకువెళ్ళిందా? అవునండి, పెళ్లి చేసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానన్నది. అన్నదా? అన్నదండి. మరి ఏం చేస్తాను, పెళ్లి చేసుకున్నాను. చేసేసుకున్నావా నాయన? అయిపోయిందండి, ఒక కొడుకు కూడా పుట్టాడు. ఇక అయిపోయిన పెళ్లికి మేళం దేనికి లేనాయన, పద, జరిగిందంతా మన మంచికే, పద. అర్జునుడితో మళ్ళా కలిసి వాళ్ళు బయలుదేరారు. అలా అనేకమైనటువంటి పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకుంటూ త్రివేణి సంగమంలో స్నానం చేసి ప్రయాగలో అక్కడి నుంచి బయలుదేరి అనేకమైనటువంటి కాశీ, గయా, ప్రయాగ మొదలైన పుణ్యక్షేత్రాలు దర్శనం చేస్తూ నేరుగా శ్రీశైలం వచ్చి ద్రాక్షారామాన్ని కూడా దర్శనం చేసుకుని అలా అనేక పుణ్యక్షేత్రాలు దర్శనం చేస్తూ మణిపూరు రాజ్యం చేరుకున్నారు వారు. ఆ మణిపూరు రాజ్యాన్ని పరిపాలన చేసేటటువంటి చిత్రసేన మహారాజుల వారు అర్జునుని గౌరవించారు. మహావీరుడైనటువంటి అర్జునుడు తమ రాజ్యానికి రావడం చాలా సంతోషమని సంతోష భావాన్ని వ్యక్తం చేసి అర్జునుని కూర్చోబెట్టి, అర్జున, మాదొక చిన్న మనవి. ఏమిటండి? మీ అంతటి పరాక్రమవంతుడు తీర్థయాత్రల నిమిత్తము వస్తూ మా రాజ్యానికి రావడం చాలా ఆనందం అండి. మాదొక చిన్న మనవి. ఏమిటది? మా వంశములో మాకు లేక లేక కలిగినటువంటి ఒక గారాల కుమార్తె చిత్రాంగద. మాకు వంశంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క కొడుకు పుట్టేవాడు. ఈసారి మాత్రం మా కూతురు పుట్టింది. అయితే మా కూతురు యందు కలిగే సంతానమే ఈ రాజ్యానికి రాజు కావాలని మా ఆకాంక్ష. దయచేసి మా అమ్మాయిని కూడా మీరు పెళ్లి చేసుకోండి. మా అమ్మాయి ఎందు కలిగే సంతానం మా మనమణికి ఈ రాజ్య పట్టాభిషేకం చేస్తాం మేము, మా మాట కాదనకండి. బ్రాహ్మణులు అనుకున్నారట, అదృష్టం అంటే ఇట్లా ఉండాలి. తీర్థయాత్రలకు బయలుదేరాడు మహానుభావుడు. దారిలో అంతా అమ్మాయిలను పెళ్లి చేసుకుంటా ఉన్నాడు. ఇది అదృష్టం అంటే. అదేదో పెద్దవాళ్ళు తంతే బొరులు బొట్లో పడ్డట్ట వెనకటికి ఒక ఆయన, అదొక సామెత చెప్తారు. అలా ఉంది అర్జునుడి పరిస్థితి. బ్రాహ్మణుల వైపు చూచాడు అర్జునుడు. కానీ అన్నారు వాళ్ళు. కానీ నాయన వెంటనే చిత్రాంగద అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వారి యొక్క దాంపత్య సాగరానికి ఒక ప్రతిబింబమై ప్రకాశించాడు చంద్రుడి వల్లే ఆ అబ్బాయి పుట్టాడండి. ఆ అబ్బాయి పేరే బబ్రువాహనుడు. జై ఇందిరారమణ గోవింద, ఆంజనేయ వరద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అలా మణిపూరు రాజ్యం నుంచి ఆయన బయలుదేరాడు అర్జునుడు. పంచమహాతీర్థాల సమీపానికి చేరి
సౌభద్ర తీర్థములో దిగబోతున్నాడట. పంచతీర్థాలు అక్కడ: సౌభద్ర తీర్థం, కారంధమ తీర్థం, ప్రసన్న తీర్థం, ప్రభాస తీర్థం, భారద్వాజ తీర్థం. 5 తీర్థాలు. ఈ 5 తీర్థాల్లో ఒక తీర్థంలో అడుగు పెడతామంటే బ్రాహ్మణులు అన్నారు, వద్దు నాయనా అన్నారు. ఏమి స్వామి? పంచమహాతీర్థాలలో మునిగితే పంచమహాపాతకాలు పోతాయనే ప్రతీతి ఉంది, కాదని మేము చెప్పటంలా. కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క సరస్సులలో ఎవ్వరూ దిగటం లేదు. ఇందులో ముసళ్ళున్నాయి నాయనా, సాహసం చేసి దిగిన వారెవరు వెనక్కి తిరిగి రావటం లేదు నాయనా, కనుక వద్దు నాయనా అర్జున, మనకు మా మాట విను, వద్దు, నువ్వు దిగవద్దు అంటే అర్జునుడు అన్నాడు, స్వామి ఇంత దూరం వచ్చిన తర్వాత దిగకుండా వెళితే ఎలాగా? పంచమహాపాతకాలు పోతాయని ప్రఖ్యాతి ఉన్నటువంటి ఈ తీర్థాలలో నేను మునుగుతాను, ఏం చేస్తాయో చెయ్యని ఆ ముసళ్ళు అని చెప్పి ఒక తీర్థంలో దిగాడు. ఆ తీర్థంలో ఒక ముసలి పట్టింది. ఆ ముసలి బలంగా పట్టుపట్టి అర్జునుని లోపలికి లాగుతున్నాడు. పెనుగులాట జరుగుతోంది. ఆ ముసలి లోపలికి, అర్జునుడు వెలుపలికి లాగుతూ ఉన్నాడట. ఆ పెనుగులాట ఆలోచన చేశాడు అర్జునుడు. బ్రాహ్మణులంతా భయభ్రాంత చిత్తులై ఉన్నారు. అర్జున ఎలా ఎలా అంటున్నారు. మీరు ఆగండి స్వామి, నీళ్లల్లో ముసలికి చాలా బలము. నీళ్లలో నా ముసలి నిగిడి ఏనుగు బట్టు బయట కుక్కల చేత భంగపడును. స్థాన బలిమి గాని తన బలిమి కాదయ్యా, ఇది స్థాన బలము. దీన్ని కనుక ఒడ్డును పాడేస్తే మనకు ఏ ప్రమాదం ఉండదని చెప్పి కాలిని పట్టుకున్నటువంటి ముసలిని లాగి ఒడ్డు పడేశాడు అర్జునుడు. ఆ ఒడ్డు మీద ముసలి పడగానే అమ్మాయిగా మారిపోయిందండి ఆ ముసలి. ఈ బ్రాహ్మణులు అనుకున్నారు, ఇదేమిటి మళ్ళీ అమ్మాయా, ఏమిటి పరిస్థితి? అర్జున ఏమిటది? మీరు ఆగండి స్వామి, మీరు కంగారు పడి నన్ను కంగారు పెట్టద్దండి, కాసేపు ఆగండి. అమ్మా ఎవరు నీవు? నేనెవరో చెప్తానండి. ముందు ఆ 4 తీర్థాల్లో కూడా దిగండి, అక్కడ కూడా ముసళ్ళు పడతాయి, వాటిని కూడా బయట ఏంటి తర్వాత చెప్తాను. ఓహో, ఇది నాకు పరీక్ష కాబోలనుకొని ఆ 4 తీర్థాల్లో కూడా అర్జునుడు దిగాడు. అక్కడ కూడా ముసళ్ళు పట్టాయి. ఆ ముసళ్ళను ఒడ్డు మీద పడేశాడు అర్జునుడు. పడేయగానే అవి కూడా అమ్మాయిల్లాగా మారాయి. అమ్మా మీరెవరు అన్నాడు. ఈ మొట్టమొదటి అమ్మాయి అన్నది నమస్కారం చేస్తూ, మహావీర నా పేరు నంద, ఇది సమీచి, ఇది సౌరభేయి, ఇది బుద్బుద, ఇది లత, నా సఖులు వీళ్ళు, నా ఫ్రెండ్స్. మేమందరం ఒకానొకప్పుడు భూలోక వన విహారార్థము వచ్చాము. వచ్చి మేము ఇక్కడంతా ఆడి పాడి ఆనందంగా తిరిగి పువ్వులు కోసి పూలమాలలు కట్టి ఎగిరి గంతేసి ఆకులు కోసి, ఆడవాళ్ళకి ఆనందం కలిగితే అంతా ఇంత చెప్పాల్సిన అవసరం లేదండి. అలా చేసిన తర్వాత ఒక వృక్షమూలములో కూర్చొని ఉన్నటువంటి మహర్షుల వారు కనిపించారు మాకు. మేము కొంచెం సంస్కారాన్ని మరచిపోయారు. ఇది ఆనందంలో పడినప్పుడు ఇది మంచా ఇది చెడు అనేది కాస్త కోల్పోవడము కొంతవరకు సహజం. అందుచేత ఆ మహర్షుల వారిని జటలు బట్టి లాగాం, ముక్కులు బట్టి గిళ్ళాం. ఆయన చెలించలేదు. అంతటితో ఆగక ఆయన చెవుల్లో గట్టిగా కూత పెట్టాం. ఆయన ఒక్కసారి బిగ్గరగా కళ్ళు తెరిచి, ఓసి మూర్ఖురాన్లారా, మీరు ఆడవారై ఉండి నన్ను ఇంతగా బాధ పెడతారా? నా తపస్సు భగ్నం చేస్తారా? మీరు మకరములై పడి ఉందురుగాక, మీరు మకరములై పడి ఉందురుగాక అని శాపం పెట్టగానే స్వామిని ఆయన పాదాల మీద పడి వేడుకున్నారు. వీరు తపస్సులు, క్షమాస్వరూపులు. అందుచేత వారి మాటను కనికరించి వారి మీద దయగలిగిన మహర్షి, అమ్మాయి 100 సంవత్సరముల తర్వాత మీరు పంచమహాతీర్థాల్లో ముసళ్ళై పడి ఉంటారు. 100 సంవత్సరముల తర్వాత భరత వంశములో మహావీరుడైనటువంటి వాడు తీర్థయాత్రలకు వస్తాడు. మిమ్మల్ని ఒడ్డు మీద పడేసిన వెంటనే మీకు శాప విమోచనం కలుగుతుంది. అందుకే మీరు మమ్మల్ని ఒడ్డున పడేశారు, మాకు శాప విమోచనం కలిగింది, సెలవివ్వండి, వెళ్ళొస్తాం. వెళ్ళి రండమ్మా. వారు కుబేరుని యొక్క కొలువుల అప్సరసలు, వాళ్ళు వెళ్ళిపోయారండి. తరువాత అర్జునుడు ప్రభాస తీర్థ సమీపంలో ఉన్నాడు. అక్కడ వచ్చిపోయే వారంతా కూడా ద్వారకా నగరం గురించి, కృష్ణుని గురించి, బలరాముడి గురించి, ఇక సుభద్ర గురించి చెప్పుకుంటున్నారట. సుభద్ర మాట వినగానే, ఎప్పుడో చిన్నప్పుడు చూశాను, ఇప్పుడు చాలా పెద్దదై ఉంటుంది సుభద్ర. ఎంత చక్కగా మేము ఆడుకునేవారం. సుభద్ర అంటే నాకు చాలా ఇష్టం, నేనంటే సుభద్రకు చాలా ఇష్టం. అబ్బా సుభద్ర,
ఒక్కసారి ఈ ప్రశాంతమైనటువంటి సమయంలో, ఈ చక్కని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఆనందంగా నీవు నా కన్నుల పడితే ఎంత బాగుండు సుభద్ర, సుభద్ర, సుభద్ర అని ఈయన కలవరిస్తున్నట్ట. ఈ కలవరింపు కమలలోచనుడైన కృష్ణుడు గమనించేశాట. ఏమిటి మనవాడు వచ్చినట్టుగా ఉన్నాడే, ఒక ఆట పట్టిద్దాం అనుకున్నాడు. కృష్ణ పరంధాముల వారు ఒక అమ్మాయిగా సుభద్రగా మారిపోయినాడండి. అనుకోవడమే తడవు మారిపోయాడు ఆయన. కాలి అంటెలు గల్లు గల్లున మ్రగుతుండ అలా వచ్చాడు, అలా వచ్చేసాడు. ఆ కాలి అంటెల రవళ్ళు విన్నాడండి అర్జునుడు. కళ్ళు తెరిచాడు. ఎదురుగుండా చక్కనైనటువంటి నవమోహిని అయినటువంటి సుభద్ర ఉన్నది. ఆహా, సుభద్ర ఎంత చక్కగా, నేను అనుకోవడము నా తలంపు ఇంత చక్కగా సఫలీకృతమై అయ్యిందేంటబ్బా, నా ఎదురుగుండా సుభద్ర వచ్చింది ఏమిటా, ఇది నిజమా, రా సుభద్ర రా రా అంటూ అలా కౌగిలి బిగించేసేట. కౌగిల్లో ఉన్నది కృష్ణుడు. ఆయన పాపం నలిగిపోతున్నాడు. అర్జున, అర్జున నన్నుదులు, నన్నుదులు అర్జున అన్నాడు గట్టిగా. బిడు బిడు నన్ను ఫల్గుణ కృష్ణుడా సుభద్రగా నేను, విడు విడు నన్ను ఫల్గుణ అర్జున వదిలిపెట్టవయ్యా నన్ను, నేను సుభద్రని కాదు కృష్ణుణ్ణి అనగాని బిత్తరి చూపులు చూచాడండి అర్జునుడు. బావా నీవా అన్నాడు. నేను కాకపోతే ఈ అరణ్యంలోకి సుభద్ర వస్తుందని ఎలా అనుకున్నావయ్యా నువ్వు? ఏమిటి ఇంతకి నీ వాలకమేమిటి? సుభద్ర 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 అని పదే పదే కలవరిస్తున్నావు. కొంపదీసి మా సుభద్ర మీద ఏమైనా ఆశ పెట్టుకున్నావా? బావా నీవే అలా అంటే నేనెవరితో చెప్పేది? సుభద్ర అంటే నాకు చాలా ఇష్టం, నేనంటే సుభద్రకు చాలా ఇష్టం. ఎలాగైనా నీవే మా ఇరువురిని కలపాలి బావా. ఓహో, ఎంత మనసులో పెట్టుకున్నావా అర్జునా? ఇటువంటి ఆశ గనక నీకు మనసులో ఉంది అంటే నీవు ద్వారకా నగరం వైపు రావాల్సిన పనే లేదు. అదేమిటి బావా అలా అనేసావు? ఏముందయ్యా, సుభద్రను మా అన్నయ్య బలరాముడున్నాడే, తన ప్రియ శిష్యుడైనటువంటి దుర్యోధనునికి ఇద్దాము అని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. నేను కర్ణాకర్ణిగా విన్నాను. కనుక నీవు రావాల్సిన పని లేదు. బావా 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 నీవే ఎలాగైనా మమ్మల్ని కాపాడాలి, మా ఇరువురిని ఒకటి చెయ్యాలి, నా కోరిక సఫలీకృతం చెయ్యాలి బావా, నన్ను మన్నించు బావా. నా మనవి, నీవు తప్ప ఇంకెవరయ్యా మమ్మల్ని కాపాడేవారు? ఆయన పాదాలు ఆశ్రయించిన వాళ్లకు తిరుగులేదు. ఓ చతురా మగమని దని పద పద
నిన్ను విన్నా రఘువర నీ చరణ భుజములునే నీ చరణ భుజములునే విడజా గరుణాల బాలతో నీ చరణాంబుజములు ఆ పరంధాముల వారి యొక్క పాదపద్మాలు ఆశ్రయిస్తేనే మనశ్శాంతి. కోరిన కోరికలన్నీ అక్కడే నెరవేరేది ఆ స్వామి వారిస్తేనే కదా. భగవంతుడు మానవుని యొక్క కోరికలు ఈ కలియుగంలో అన్నీ ఇచ్చేశాడట. స్వామి నాకు అందమైన భవనం ఇచ్చేశాడు, బ్రహ్మాండంగా మా అంతస్తుల మీద అంతస్తులు కట్టేటటువంటి టాలెంట్ ఇచ్చాడు మానవునికి. తర్వాత ఇలా కాదు స్వామి, భూమి మీద వేగంగా వెళ్ళాలి, నాకు సమయం సరిపోవట్లేదన్నట్టు మానవుడు. మహావిష్ణువు వేగంగా వెళ్ళడానికి కార్లు ఇంకా ఏమేమో సఫారీలు ఏదేదో ఇచ్చాడు. అవి కాదు స్వామి, ఇంకా అనేక రకాలుగా గాల్లో ఎగరాలన్నాడు, విమానాలు ఇచ్చాడు, హెలికాప్టర్లు ఇచ్చాడు. ఇండివిజువల్ గా వెళ్ళాలి స్వామి అన్నాడు, హెలికాప్టర్లు ఇచ్చాడు. స్వామి అందమైన పెళ్ళం కావాలి, అందమైన బిడ్డలు కావాలి, అన్నీ కోరుతున్నట్ట. కోరుతూ ఉంటే మహావిష్ణువు అన్నీ ఇచ్చేస్తున్నట్టండి. పక్కనుండే లక్ష్మీదేవి అన్నది, ఏమండోయ్ శ్రీవారు, ఏమిటి లక్ష్మి, ఏమిటి అడిగినటువంటివన్నీ ఇచ్చేస్తున్నారు మానవునికి మీరు? కలియుగంలో మానవుడు ఆశాపాశబద్ధుడు. అన్నీ మీరిస్తే ఇచ్చినటువంటి మిమ్మల్నే మర్చిపోయే ప్రమాదం ఉంది, చూసుకోండి. అన్నీ మానవునికి ఇవ్వడం కాదు, ఏదో ఒకటి మీ దగ్గర పెట్టుకోండి అని అంటే మహావిష్ణువు ఉన్నాడట, లక్ష్మీ నువ్వు కంగారు పడాల్సిన పని లేదు, అన్నీ భూలోకములో ఈ కలియుగములో మానవునికి నేను ఇచ్చిన ఒకటి మాత్రం నా దగ్గరే ఉంది, అది కావాలంటే నా పాదాలు పట్టుకోవాల్సిందే. ఏమిటది? మనశ్శాంతి. ఈ కలియుగంలో మానవునికి మనశ్శాంతి లభించాలంటే బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానైనటువంటి పాదము, చెలగి వసుధ గొలిచిన పాదము, బలితల మోపిన పాదము, కామిని పాపము కడిగిన పాదము, పాము తలనిడిన పాదము, అటువంటి స్వామివారి యొక్క సర్వాంతర్యామి యొక్క పాద పద్మములు ఆశ్రయించవలసిందే, ఆయన యొక్క నామము చెయ్యవలసిందే కలియుగంలో మానవుడు. ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద, వడ్డి కాసులవాడ వెంకటరమణ గోవింద, అనాథరక్షగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద. అంచేత స్వామివారి పాదాలు పట్టుకుంటానన్నాడు. స్వామి నువ్వు ఏమైనా చెయ్యి, ఆ సుభద్రను నన్ను ఒకటి చెయ్యి స్వామి, సర్వాంతర్యామి. ఏమయ్యా నీకు ఇప్పుడు ఏం కావాలి, ఎంతగా బ్రతిమాలుతున్నావు? నా కోరిక అదే, మా చెల్లెలు నీకు కావాలి, అంతే కదా? అంతేనండి. మా చెల్లెలను నీకు ఇచ్చి పెళ్లి చేయాలి, అంతే కదా? అంతేనండి. మరి మా చెల్లెలను నీకు ఇయ్యాలంటే నేను చెప్పినట్లు వింటావా? మీరు ఏం చేయమన్నా చేస్తాను స్వామి. అయితే విను, నీవు సన్యాసివి కావాలి స్వామి, నీ చెల్లెల్నిచ్చి పెళ్లి చేసి సంసారాన్ని చెయ్యయ్యా బాబో అని నేనంటే సన్యాసి కావాలంటావేమిటయ్యా స్వామి అంటే, నువ్వు నేను చెప్పిన మాట నీవు వినవు, కానీ అర్జున నీ దారి నువ్వు వెళ్ళు, నా దారి నేను వెళతా. స్వామి 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 మీరు చెప్పినట్టు వింటాను గోపాల బావా, అలాగే చేయండి. అయితే నీవు సన్యాసి వేషం వేసుకోవాలి. వేసుకుంటాను. సన్యాసి వేషం వేసుకున్న తర్వాత నేను చెప్పినట్లు నువ్వు వినాలి, నా ఆజ్ఞలేందే నువ్వు ఏది చెయ్యకూడదు. సరే బావగారు. అంతేకాదు నీ దృష్టి కూడా ఎట్లా ఉండాలి తెలుసా? కళ్ళను చూచి వ్యక్తిని గుర్తించేస్తారు. మా యాదవులు సామాన్యులు కాదు, ఆవలిస్తే పేగులు లెక్క పెట్టేటటువంటి సమాచారము. కనుక అర్జున ఇటు చూడు, అటు కాదు, పరధ్యానం పనికిరాదు నీకు. నువ్వు ఇప్పుడు సన్యాసి అవుతున్నావు, స్వామి అవుతున్నావు, జాగ్రత్తగా ఉండాలి. సరేనండి. ఎలా ఉండాలి? నింగిపోనేలకో నీ దృష్టి చొరన్యోమో భంగపాటదవన్న పరుదాగదోమో నింగిపోనేలకో నింగిపోనేలకో. అర్జున నీవు సన్యాసి అయిన తర్వాత నింగికైనా పైకైనా చూడాలి, కిందికైనా చూడాలి.
సమానమైన దృష్టి ఉండకూడదు బావా, సమానంగా చూడకూడదు, అస్సలు చూడకూడదు. ఎప్పుడు చూడలే కానీ సుభద్ర వచ్చినప్పుడు అన్న ఒకసారి చూస్తావా, అస్సలు కుదరదు. సరే బావా, అలాగే చూస్తాను. ఎవరైనా ఏదైనా ప్రశ్నోప నారాయణాయను, ఎవరైనా ఏదైనా ప్రశ్న వేస్తే నారాయణ 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 అనాలి. అంతేగాని వెక్కిలి చూపులు చూడడం, బెత్తర చూపులు చూడడం, అమ్మాయిలు వంకట్లే చూడడం ఇదంతా ఉండకూడదు. మా వాళ్ళు నిన్ను కనిపెట్టేస్తే నిన్నే కాదు నన్ను కూడా నీ తోడికి పంపిస్తారు లోపలికి. కనుక బహుజాగ్రత్తగా ఉండాలి. అలాగే బాబా, ఆడవాళ్ళు వస్తే కుంకుమ పెట్టు, మగవాళ్ళు వస్తే విభూతి పెట్టు. అలాగే బాబా, జాగ్రత్త. ఆ గడ్డాలు మీసాల దగ్గర బహుజాగ్రత్తగా ఉండు. అసలే వేషం కదా. నువ్వు మాట్లాడి పరవశంలో ఏదేదో మాట్లాడుతూ ఉంటే ఆ గడ్డం కాస్త ఊడిపోతే అప్పుడు నా బండారం బయటపడుతుంది. నాయన నీకే, నువ్వు హాయిగా ఉంటావు, నేను కదా. లేదులే బాబా, జాగ్రత్తగా ఉంటాను అని అర్జునుడికి సన్యాసి వేషం వేయించాడండి శ్రీకృష్ణ పరమాత్మల వారు. రైవత కాద్రి దగ్గరికి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. ఆ సన్యాసి వేషం వేస్తే అర్జునుడిని చూసి కృష్ణుడు అంతట, బావా ఈ వేషంలో నువ్వు బాగున్నావయ్యా. ఏది ఈ సన్యాసి వేషంలో మనసులో ఎంత దాచుకున్నావు బావా నువ్వు, సరే తప్పుతుందా అని ఆయన అలా ఉన్నాడు. ఈ విషయం వెళ్ళి రహస్యంగా ఊరందరికీ చెప్పేశాడు కృష్ణుడు. ఊరందరూ తెలిసి భక్తాదులంతా వస్తూ ఉంటే ఇదే విషయం బలరాముల వారికి తెలిసింది. బలరాముల వారికి సన్యాసులంటే చాలా ఇష్టం. ఆయన ఏం చేశాడు, ఆడవాళ్ళందరినీ బయలుదేరమన్నాడు. బ్రహ్మాండమైనటువంటి పూజా ద్రవ్యాలతో పళ్ళిరాల నిండా నింపుకొని, నాయనా మధ్యలో తీసుకో, భజన చేసుకుంటూ పోవాలా, ఊరికే కాదు నాయనా అది మేడకేసుకో, లాభంలా ఇట్లా ఉంటే పదండి వెళదాం అని చెప్పి ఆ బ్రహ్మాండమైనటువంటి ఆ మేళాలతో తాళాలతో నేరుగా రైవతకాద్రికి వచ్చేస్తున్నారట. రైవతకాద్రి మీద ఉండేటటువంటి స్వామి వారికి గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉన్నాయి. బలరాముల వారు రావడం చూసేశాడండి అర్జునుడు. అయ్య బాబు, పెద్ద బాబు గారు వచ్చేస్తున్నారు. నారాయణ 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 నారాయణ. ఈయన కంగారు ఎక్కువైపోయి ఆడవాళ్లకు విభూతి పెట్టేస్తా ఉన్నాడు, మగవాళ్ళకు కుంకం పెట్టేస్తా ఉన్నాడు. ఆ పక్కన దేవుడు, స్వామి స్వామి నాకు విభూతి పెట్ట. నాయన నాకు కాసేపు విశ్రాంతి అవసరము, మీరు ప్రక్కకు వెళ్ళండి. అందరినీ పక్కకు పంపించేశాడు. బలరాముల వారు నేరుగా వస్తూ వస్తూ కృష్ణుని పిలిచాట. కృష్ణ ఎక్కడికి వెళ్ళిపోయావురా? ఏమిటన్నాయా, నేనేం చేశాను? ఏమి లేదు, హిమాలయ పర్వతాల నుంచి స్వామివారు వచ్చారట. ఆయన చాలా మహిమాన్వితులట. ఆయనను మన రాజ్యానికి తీసుకొద్దాము నాయనా. చాతుర్మాస్య వ్రతము మన రాజ్యంలో గడపమని వేడుకుందాం, ఏమంటావు? అన్నయ్య, స్వామివారు చాలా గొప్పవారా? చాలా గొప్పవారు నాయన. అమ్మాయిలు మరదండ్లు బయలుదేరండి, అష్టభార్యలు కూడా బయలుదేరారు. స్వామివారి దగ్గరికి చేరుకున్నారండి అందరూ కూడా. ఆ మేళాలతో తాళాలతో బ్రహ్మాండంగా భజనలతో అక్కడ చేరుకుంటే స్వామివారి చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నారు. బలరాముడు మొదలైనటువంటి యాదవులంతా కూడా, ఆ అంగనలంతా కూడా చుట్టూ ప్రదక్షిణ చేస్తా ఉంటే శ్రీకృష్ణుని భార్య సత్యభామాదేవి చూసిందట. రాముడోయ్ శ్రీవారు అన్నది, ఏమిటి సత్య, ఈ స్వామిని ఎక్కడో, ఆ ముక్కు ఎక్కడో చూసి. సత్య, ఇది పర్వతం, మన అంతఃపురం కాదు, ముందు ముళ్ళుంటాయి, జాగ్రత్తగా చూసుకున్నాడు సత్య. ఒకటో ప్రదక్షిణ అయిపోయిందండి, రెండో ప్రదక్షిణ తిరుగుతా ఉంది ఆవిడ. ఆవిడకి అనుమానం తీరలా చూసిందండి. ఏమండోయ్, ఏమిటి ఈ స్వామి మన అర్జునుడు? సత్య సత్య సత్య, కొంప ముంచుతావు కదా సత్య. స్వామి వారు వింటే ఏమనుకుంటారు సత్య? మనిషిని పోలిన మనుషులు 7 మంది ఉంటారట. నువ్వు కాస్త నోరు మూసుకో. అయినా ఇక్కడ నువ్వు ఉండాల్సిన పని లేదు, నువ్వు అంతఃపురానికి వెళ్ళు, అక్కడ భోజనానికి వస్తారు స్వామివారు, నీ ఏర్పాట్లు చూడు, వెళ్ళు వెళ్ళు. కాదండి, ఇంకొక ప్రదక్షిణ అవసరం లేదు, 2 ప్రదక్షిణలు చేసినందుకే నా కొంప ముంచేటట్టుకోను, బయలుదేరు. సత్యభామాదేవిని పంపించేశాడండి. ఇక్కడ బలరాముడు సభక్తికంగా, సన్యాసులంటే చాలా ఇష్టం ఆయనకు, సభక్తికంగా చుట్టూ ప్రదక్షిణం చేసి ఆయన పాదాలు ఒక పసిడి పళ్ళెల్లో పెట్టి చక్కగా కడుగుతున్నట్టు బలరాముడు. కృష్ణుడు అనుకుంటున్నాడు మనసులో, బాగా గడగన్నయ్యా, మళ్ళీ గడిగే అదృష్టం ఉంటుందో ఉండదో, ఇప్పుడే గడుగు, బాగా గడుగు. అన్నయ్య బాగా కడగండి అన్నాడు పైకి. ఏమిట్రా కృష్ణ అన్నాడు. అంటే ఏమి లేదన్నయ్య, బాగా కడగండి అని. సరే
ఆ కడిగిన నీటిని శిరస్సున జల్లుకుంటూ ఉంటే కృష్ణుడికి నవ్వు ఆగటం లేదంట. స్వామివారి పాదాల మీద అమాంతం అలా పడిపోయినాడండి, సాష్టాంగము పడిపోయాడు. కృష్ణ అన్నాడు తలకాయ ఇలా పెట్టి, ఏమిటన్నయ్య నువ్వు కూడా స్వామివారి పాదాల మీద పడు. కృష్ణుడు అన్నాడు, నేను మనసులోనే పెట్టేసుకున్నాను అన్నయ్య, నాకు మనసులో భక్తి ఎక్కువ, మీరు వాక్యక భక్తి ఎక్కువ, మీరు పడండి బాగా. సరే స్వామివారిని చక్కగా పల్లకిలో కూర్చోబెట్టుకున్నాడు. ఆ బలరాముడే స్వయంగా భుజం మీద పెట్టుకుని మోస్తూ ఉన్నాడట. ఆ మోస్తూ ఉన్నప్పుడు కొంచెం 2 అడుగులు వేశాడు. ఆగండి ఆగండి కృష్ణ, నువ్వు కూడా వెనకలు పట్టుకో. అన్నయ్య మీరు కాసేపు పోతండి, తర్వాత నేను మోస్తా. ఎందుకంటే ఒకరు పొడుగు ఒకరు పొట్టిగా ఉంటే స్వామివారి తలకిందులు అయిపోయే ప్రమాదం ఉంది. స్వామివారి కోపం రావచ్చు, ముందు మీరు మోయండి, తర్వాత నేను మోస్తా. సరే వీడు ఎప్పుడు ఇలాగే చెబుతాడని నేరుగా స్వామివారిని అంతఃపురానికి తీసుకెళ్లారు. స్వామివారికి బంతి చాపలు వేశారు, భోజనానికి కూర్చోండి అని చెప్పి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చారు. అర్ఘ్యపాద్యాదివిధులతో సత్కరించి ఆ బంతి చాప మీద కూర్చున్నాడండి స్వామి. సుభద్ర ఆ పిండి వంటలన్నీ తీసుకురా అమ్మా, స్వామివారు వచ్చారు అనగానే కలవరం ప్రారంభమైంది అర్జునుడికి. సుభద్ర ఒక్కసారన్నా చూడొచ్చా, నాకు మొగుడు ఈ కృష్ణుడు, నా పాలిట యముడు, అస్సలు చూడకూడదన్నాడు. ఎందుకు వచ్చింది? పైకో కిందికో చూడమన్నాడు. కిందికే చూస్తా, పైకి చూస్తే ప్రమాదం, ఎందుకని మంచిది అని కిందికి చూస్తా ఉన్నట్ట. ఆ సుభద్రలా వచ్చిందండి. ఆ మొట్టమొదటిగా విస్తరి వేసి నీళ్లు చల్లుకోగానే రుచి ఉప్పు వడ్డించింది ఆవిడ. ఆ ఊరగాయ ఆవకాయ తర్వాత ఆ పచ్చళ్ళు అవన్నీ కూడా వడ్డించింది, పిండి వంటలన్నీ పెట్టింది. పక్కన ఉండే వాళ్ళు భోజనం అంతా తినేస్తా ఉన్నారు. సాంబార్ అయిపోయి మజ్జిగలోకి వచ్చారు. ఈయన మాత్రం ఆమె కాళ్ళే చూస్తా ఉన్నాడట. సుభద్ర కాళ్ళే ఇంత అందంగా ఉన్నాయి, ఒక్కసారి చూసింటే బాగుండేది, అయ్యో చూడనివ్వడే అని కలవరపడుతూ ఉండగా స్వామివారు భోజనంలో వేలు పెట్టలేదు. అయ్యయ్యో అన్నయ్య స్వామివారు చూడండి అన్నాడు కృష్ణుడు. స్వామి మీరు భోజనము అన్నాడండి. అనగానే ఒక్కసారి విస్తరలో ఒకసారి చెయ్యి అట్లా అన్నాడండి ఈ స్వామి. మొత్తం ఆ ఉప్పు ఆవకాయ అంతా కలిసిపోయి ఉప్పు కషమైపోయింది ఆ భోజనం. చెయ్యి అట్లాగే గడిగేశాడు. వీడికి కొంప ముంచే పరిస్థితి, ప్రమాదం తెచ్చేటట్టుగా ఉన్నాడని కృష్ణుడు భయపడతా ఉన్నాడు. అన్నయ్య ఈ భోజనం ఇష్టం లేదేమో అడగండి. స్వామి మీకు మగవాళ్ళ వంట ఇష్టమా? కృష్ణుడు వైపు చూశాడు. నారాయణ నారాయణ. కృష్ణుడు ఆజ్ఞలందేది చెప్పకూడదు కదా. స్వామి గంగా భాగీరథి సముదాంతో అయినటువంటి ఆడవాళ్ళు వెధవరాళ్ళైనప్పటికీ కూడా చాలా చక్కగా భోజనం చేస్తారు, అటువంటి వారి వంట మీకు ఇష్టమా? చూచాడు. నారాయణ 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 వద్దట స్వామివారికి. పోనీ పెళ్ళైనటువంటి ముత్తైదువుల వంట ఇష్టమా? మళ్ళీ చూశాడు కృష్ణుడి వైపు. నారాయణ నారాయణ నారాయణ. స్వామివారికి ఇష్టం లేదట. పోనీ పెళ్లి కాని అమ్మాయిల వంట ఇష్టమా అనగానే కృష్ణుడి వైపు చూడాలి అర్జునుడు. నారాయణ నారాయణ నారాయణ. అమ్మా అర్జున ఎట్టకేలకు ఏమిటయ్యా నన్ను ఏదో ఒకటి చేయాలని అనుకుంటున్నావనేసి కలగ చేసుకుని కృష్ణుడు అన్నాడు. అన్నయ్య కన్నె పిల్లల వంట ఇష్టమట, మన ఊర్లో ఎవరన్నా కన్నె పిల్లలు చక్కగా భక్తిగా ఉండే వాళ్ళని పెడదాం అంటే బలరాముడు అన్నాడు, నీకేం తెలుస్తుందిరా కృష్ణ, ఊర్లో అమ్మాయిలు స్వామి సేవ చేస్తే ఆ పుణ్యం అంతా వాళ్ళకు పోతుంది, మన ఇంట్లో ఉండే అమ్మాయిని గనక అక్కడ పెడితే ఆ పుణ్యం అంతా మనకే. ఏమంటావు? నిజమే అన్నయ్య, కానీ ఏమిటి, స్వామివారు వయసులో ఉన్నారు, మరి మన అమ్మాయి కూడా సౌందర్యంగా ఉంది, రేపటి రోజున జరగరానిది ఏదన్నా జరిగితే కృష్ణ నువ్వు మాట్లాడవద్దు, నువ్వు కూర్చో, అమ్మాయిని స్వామివారి సేవలకు పంపించండి అంటే ఆవిడ బయలుదేరి వస్తా ఉందట పూజా ద్రవ్యములతో. బయలుదేరి స్వామివారి దగ్గరకు వచ్చేది. శ్రీకృష్ణుని అడిగింది, ఏం అన్నయ్య స్వామివారు మంచివారైనా? పోతే తెలుస్తుందమ్మా బావగారి సంగతి, వెళ్ళమ్మా నీకే తెలుస్తుంది. నీ మనోరథము తీర్చివేయేలా నే ధన్యురాల నగుదునే స్వామి పరిచయ పెద్దల స్వామి మేకో పరిచయ స్వామి మేకో కావాదుల గెలచిన మేము గనక కన్ను దోయి ముందే విమోచన కామినాథ స్వామి
స్వామి, మీ మనోరథము తీర్చి నేను సేవ చేస్తాను అంటే మీ మనసులో ఏముందో అది తెలుసుకొని నేను సేవ చేస్తాను ఈవిడ భక్తిగా చెప్తా ఉంటే ఆయన అనుకుంటున్నాడు నా మనోరథము తీర్చడమే నాకు కావాలి. కామాదుల గెలచిన మిముగనగా అని సుభద్ర భక్తితో అంటుంటే ఆమెటేమిటి? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరములు అనేటటువంటి వాటిని గెలిచారు మీరు అనే భావంతో ఆమెడ భక్తిగా అంటే ఈయనేమనుకుంటున్నాడు? మన్మధుడు, నలకూబర, తర్వాత జయంత, వసంత మొదలైనటువంటి వాళ్ళందరికంటే మించిన అందముతో నున్నారనే భావం ఈయనకు వస్తా ఉందట. ఇలా ఆమె సేవలకు ఆయన సంతోషపడుతున్నాడు. అయితే ఇక్కడ ఒకటండి, ఆమెడిది భక్తి, ఆయనది రక్తి. ఎలా ఉంది? నన్ను వాడి చెలువమ్ము కన్ను విచ్చి చూడగా వలనుగా కోట కన్నుల రమోచ ఎలా ఉందండి ఆయన యొక్క భావము అంటే, అమ్మాయి సౌందర్యాన్ని కన్నార్పకుండా చూచాననుకోండి, ఎవరైనా చూచారనుకోండి, అయ్యో నా మీద దురభిప్రాయం కలుగుతుంది అని కళ్ళు గట్టిగా మూసుకొని మెల్లిగా చూస్తా ఉన్నాడట. అమ్మాయి చేయి పట్టుకుందామని ఆశ, కానీ పట్టుకుంటే అంత తొందర మంచిది కాదేమో అని ఆ దండం పట్టుకుంటా ఉన్నాడట. అమ్మాయి తేనియలాను కోరిక కలిగి అది వీలుగాక ఆ యొక్క కమండలములో జలం ఆచమనం చేస్తున్నాడు. లోన అనేక రకాలైనటువంటి కామరాగాలు ఉన్నాయి ఆయనకు. ఇంకొక మాట చెప్పారండి ఇక్కడ పరిమి సుబ్రహ్మణ్యం కవి గారు, కనుసన్న చేసిరమ్మన స్వామి శలవేమన పూలు తెచ్చిదివా ఎటోజన. కన్ను కొట్టాట స్వామి, ఆమె మీద భ్రమ ఆయనకు అలా ఉంది. ఇదేమిటి స్వామి, ఏమిటి అన్నది అమ్మాయి. పూలు తెచ్చావా? ఓహో అదే భావము. చెవి పగమగానుభావ మీ ఆజ్ఞ ఏమనా పగమగానుభావ మీ ఆజ్ఞ ఏమనా ఆయన కన్ను కొట్టి పిలిస్తే పూలు తెచ్చావా అని అడిగినట్టట. చెయ్యి చేస్తే ఇదేమిటి స్వామి చెయ్యి ఇస్తున్నారు నన్ను చూసి, ఇది ఎంత సమంజసం కాదే అంటే, ఏమి లేదు పూలు తెచ్చావా వేగ వడ్డించు నైవేద్యం తీసుకురా అని అర్థం. అంతేకాదు చిరునవ్వు నవ్వా, అమ్మాయిని చూసి చిరునవ్వు నవ్వాడట. మీ చిత్తమేమన నీ సేవలతో సంతసిలికినచో పెదవుల విరుప నా తప్పిదమేమన నీకు ఏ గతి బహుకృతి చేతున్నటోచు లోనగలుగు గాఢంతర కామరాగమెల్ల బయలు చేయంగ సంకోచపడుచు వెలయు నితర వాంఛల వెలిపుచ్చు ఎంత ఏని కష్ట సాధ్యమో తొలి పాట కలుపుకొనుట ఏమనుకోరు కదా సుభద్ర, మా మనసు ఎప్పుడు సుభద్రమే. సుభద్ర ఏమిటో చెప్పన్నాడు. ఏం లేదండి, అక్కడ కుంతీదేవి నాకు మేనత్త,
ఆమె మీకు తెలుసా అంటే ఆయన అన్నాడు, ఆమె నాకు మాతృ సమానురాలు. మరి పాండవ మధ్యముడు ఆయనేనండి, అజానుబాహుడు, చక్కనైనటువంటి సౌందర్యగాత్రుడు, అటువంటి అర్జునుడు మా బావ, ఆయన మీకు తెలుసా? సుభద్ర, ఆతడే నేను, నేనే ఆతడు. స్వామి పూర్తిగా విను సుభద్ర, ఆడవాళ్ళతో వచ్చింది ఇదే బెడద. ఆతడే నేను, నేనే ఆతడుగా. ఓహో, గా ఉందా తర్వాత? లేదేమో అనుకున్నా. పూర్తిగా వింటే కదా సుభద్ర. ఆతడే నేను, నేనే ఆతడుగా సుభద్ర తీర్థం వరకు వచ్చాము. తరువాత నిన్ను ఆ యొక్క దుర్యోధనుడికి ఇచ్చి పెళ్లి చేయాలని మాటలు సాగుతున్నాయని ఎట్లా విన్నాడో పాపం ఆయన అట్నుంచి అట్టే వెళ్ళిపోయాడు. మా బావ ఇక రాడా? స్వామి ఇంతేనా? మా బావ నా కోసం వస్తాడేమో అనుకున్నాను. స్వామి స్వామి ఈవిడ ఏడుస్తా ఉంటే సంతోషపడతా ఉన్నాడు అర్జునుడు. సుభద్ర, నీకోసమే ఈ యొక్క గడ్డం వేషం వేసుకొని నీకోసమే వచ్చిన ముఖంలో పెట్టేట. అమ్మాయి చేయి పట్టుకున్నట్టు అంటే నేనే అర్జునుడు కదా అని ఆయన అభిప్రాయం. ఈ అమ్మాయి ఏమనుకున్నది, చీచి స్వామి మంచోడు కాదు, అసలే మా బాబు వెళ్ళిపోయాడు, నేను ఏడుస్తుంటే ఇదేమిటి అనేసి విదిలించుకొని వెళ్ళిపోయింది. సుభద్ర సుభద్ర నేనంటే ఏమి ఆమె వెళ్ళిపోయిందండి. ఈయన పాపం ఆ గడ్డాలు అక్కడ తీసి పాడేసి ఆ పూల పొదరింటి మాటకి వెళ్ళిపోయినాడు. ఆయన బాధపడుతున్నాడు. ఇంతలో బలరాముడు వస్తున్నట్ట ఈ స్వామిని చూసేదానికి. ఇప్పుడేనా అవసరము? బలరాముడు వస్తున్నట్టు నేరుగా. కృష్ణుడు అనుకున్నాడు, పట్టు చీరిచ్చిన పాపానికి పేటెత్తుకొని తిరిగిందంట ఒక ఆవిడ వెనకాల. ఈతనికి వేషం వేయించినందుకు నేను ఆ గడ్డం తీసుకొని నేను అతికించుకుంటారని ఆ గడ్డం తీసుకొని ఈయన అతికించుకొని దండక మండలాలు పట్టుకొని ఈయన స్వామి అయి కూర్చున్నట్ట కృష్ణుడు. అప్పుడు బలరాముడు అక్కడికి వెళ్ళి, స్వామి మీకు సేవలన్నీ బాగున్నాయా? నాయనా, మాకు సేవలన్నీ బాగున్నాయి, మీరు మాటి మాటికి వచ్చి మా మౌనవ్రతం భంగం చేయొద్దు, వెళ్ళండి, నేను వెళ్ళిపోతానులే స్వామి. మా సుభద్ర ఎప్పుడు చూసినా అర్జున అర్జున అంటూ ఉంటుంది. అలా కాకుండా దుర్యోధన దుర్యోధన అనేటట్టు మంత్రం వేయండి స్వామి అంటే, నేను లేకపోయినా మీరే ఇలా మా సుభద్ర పెళ్లి చేయండి, అభీష్ట సిద్ధిరస్తు. స్వామి ఈ విషయం మా నల్లవాడికి మాత్రం చెప్పొద్దండి, అక్కడ ఉండేది నల్లవాడే. ఆయన ఆ విధంగా అక్కడ జరిగింది. తర్వాత వెళ్ళిపోయాడు. బలరాముడు వెళ్ళిపోయిన తర్వాత స్వామివారిని చూసి, ఏమిటయ్యా ఈ పని అన్నాడు. స్వామి తప్పైపోయింది బావా అన్నాడు. తర్వాత రైవతకాద్రి దగ్గర ఉత్సవం ముందుగానే వచ్చేటట్టుగా చేసి ఆ బలరాముడు యాదవ వీరులంతా అక్కడికి వెళ్ళేటట్టున్న సమయంలో కృష్ణుడు ఇక్కడ చక్కగా సుముహూర్తము నిర్ణయం చేసి ఆ సుముహూర్తానికి సుభద్రార్జునుల కళ్యాణము జరిగేటట్టుగా. అంటే ఇక్కడ ఒక విషయం చెప్తారండి బుధులు. జీవుడు అర్జునుడు, సుభద్ర మోక్షకాంత, జీవుణ్ణి మోక్షం వైపు నడిపించేటటువంటి గురువుగా కృష్ణుడు ఇక్కడ అనుసంధానకర్త అయినాడని చెప్పి బుధులు మనకు తెలియజేస్తారు.